ఉన్నది. ఈ ఆత్మ యేసే చెప్తున్న మాట అంట, బలపడిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఆకలి లేదు, దప్పిక లేదు, నీరు లేదు, శరీరం గురించి ఆలోచించలా. యేసే బోధట వింటుంటే ఆత్మను రగలు చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ 40 దినాలు కూడా మీరు ఆత్మను రగలు చేసుకోవాలి. హల్లెలూయా. శరీర విషయంలో నల్లబెట్టుకోవాలి, ఆత్మ విషయంలో బలపడే వారుగా ఉండాలి. ఇక్కడ జరిగిన సంభాషణ ప్రభు తెలుసట. 3 దినాలు అయిపోయిన తర్వాత ఆకలిస్తుందంట. అప్పుడు అంటే ఉపవాసంలో ఆకలి అనిపించలా, నీళ్ళు అనిపించలా, తిండి అనిపించలా, ఏమనిపించలా. స్పిరిచువల్ కలిగి ఆధ్యాత్మికంగా పెంపొందుతున్నారు. ప్రభువు తెలుసు, పరీక్ష చేస్తున్నాడట. 3 దినాలు ఉన్నారు. మనుషులు ఆకలి తప్పు లేని స్థితిలో జీవిస్తూ బాధింటున్నారు కాబట్టి ప్రభువుకు తెలుసట శరీరం కాబట్టి. ఇప్పుడు 3 దినాలు అయిపోయిన తర్వాత అంట ఈ ప్రజలకు ఆహారం లేక సమస్యలిపోతారని వాళ్ళ ఆహారం గురించి దేవుడు శ్రద్ధ తీసుకున్న వాడు ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య వాక్యాన్ని గురించి శ్రద్ధగా ఉంటే, యేసయ్య వాక్యమును శ్రద్ధగా కలిగి జీవించి ఈ అవసరం తిరిగిన వాడు ఏమన్నా తెలియదా? దేహము తినబోతే తాగబోతే పాడైపోతే దేవుడు తెలుసా తెలీదా? మరి తెలిసినప్పుడు మనసు ఏంటిట? ఉపవాస ప్రార్థనలో ఆలోచించండి. ఆత్మ విషయమై దీని లేని వారు గన్నీళ్ళు. నీకు పరలోక రాజ్యం కావాలని అపేక్ష కలిగిన వాడు ఉన్నావు కాబట్టి నీ వ్యక్తిగత నీ జీవితం ఉంటాడు. ప్రభు నుండి ప్రియమైన సంగమా, నీ శరీర ఇచ్చల బట్టి కాదు కావాల్సిన ఆత్మ సంబంధ విషయం కలిగి ఉండాలి. దేవుడి దగ్గర వచ్చిన ఆత్మ సంబంధమైన వాక్యాన్ని వినాలి. వాక్యం ఎట్లా చెప్పడం కాదు, వాక్యం నేను చెప్పడం ఎవరు చెప్తాను? వాక్యం వర్షాత్మ చెప్పి ధిక్కరించకూడదు. ఏం చెప్పలా, ఏం రాదు, ఏం తెలియదు అనకూడదు ఎప్పుడు కూడా. అంటే ఆ మాట ఎవరిని ధిక్కరించినట్టు? పరిశుద్ధాత్మ దగ్గర. పరిశుద్ధాత్మ అంటే ధిక్కరిస్తే పాప క్షమాపణ లేదు, నథింగ్. వెంటనే వింటున్నారంట. అందులో చాలా మంది వింటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు, అక్కడ యేసు ప్రభువు బోధించాడు. ఇప్పుడు ఎవరు బోధిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నప్పుడు తప్పనట్టుగా వినాల్సింది అంతే. వాక్యాన్ని మీరు సరి చేసుకుని ఆలోచిస్తే దానిలో ఏమన్నదంటే ఆన్సర్ ఉండదు. మిడిమిడి జ్ఞానంతో వాక్యాన్ని అవగాహన చేసుకోకుండా ఏదంటే సరిపోదు. హల్లెలూయా. అదే అక్కడ ఎరిగిన జనాంగాన్ని ప్రవేశాడు. మా క్షుణ్ణంగా చూశాడంట. వీళ్ళకి ఎలా చెప్పాలన్న విషయంలో, పిచ్చోళ్ళారా వినండి, ప్రజలారా, వచ్చిన వారులారా, మీకున్న అపేక్ష ఆలోచిస్తున్నాను. ఆత్మ విషయంలో 3 దినాలు తీవ్రత కలిగి ఉండి ఆత్మ పరిశీలన చేస్తున్నారు కాబట్టి ఆత్మను వెలిగించిన చేత కలిగిందంట. పరలోక రాజ్యానికి వెళ్ళాలని అపేక్ష కలిగిన వారు ఉన్నారు. మన ప్రణాళిక కూడా అంతే, మన దృష్టి కూడా అంతే. మన కాన్సెప్ట్ ఏం తెలుసా?